దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 7 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగానే ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ రాజుల గ్రంథము 16-17 అధ్యాయములు. 16వ అధ్యాయము. రెమల్యా కుమారుడైన పెకాహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్ల వాడే యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చెను. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెకాహును యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడ ఉన్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరు గాని అతనిని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకుని సిరియన్ల వశము చేసి ఏలతులో నుండి యూదావారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలాతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధమైనట్టు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను నీ కుమారుడునై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసేరు నద్దకు దూతలను పంపగా అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణమును మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకుని పోయెను. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసేరును కలుసుకొంటకే దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపే సిద్ధపరిచెను. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠం వద్దకు వచ్చి దాన్ని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠము మందిరము ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకు యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దాన్ని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే దహన బలులను సాయంత్రమును అర్పించే నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలెను. అయితే ఇత్తడి బలిపీఠము దేవుని వద్ద నేను విచారణ చేయుటకు ఉంచవలెను. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేశాను. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టిని తొలగించాడు. ఇత్తడి అడ్ల మీద ఉన్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దాన్ని ఉంచెను. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకే మందిరంలో కట్టబడిన మండపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరం నుండి తీసివేశాను. ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందు తన పితరులతో సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను. 17వ అధ్యాయం. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదకి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడే పన్ను ఇచ్చివాడాయెను. అతడు ఐగుప్తు రాజైన సోన్ వద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకును పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటి మీదకిని షోమ్రోను మీదకిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోను ముట్టడించాను.
హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణంను పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరున్న హాలాహు హాబోరు అను స్థలముల యందును మాదీల పట్టణములలోనూ వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలీల ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతలందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండేది. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటిను విగ్రహములను నిలవబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చెప్పున ఉన్నత స్థలములలో ధూపం వేచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వాటిని చేసి పూజించుచూ ఉండేది. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించడానికి సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యం పలికించినను వారు వినని వారే తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతము చేయుటకే తమను తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టిన గనుక యూదా గోత్రము కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యూదా వారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారే ఇశ్రాయేలు వారు చేసుకున్న కట్టడలను అనుసరించిరి. అంతటి యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదింటి వారిలో నుండి విడగొట్టవేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకునిరి. ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడి చేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడైనను. ఆయను ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అష్షూరు దేశంలోకి చెరగని పోబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వా, హమాతు, సెపర్వాయిము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురం చేసిరి. అయితే వారు కాపురం ఉండని ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణంలో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకుల్లో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండ తగిన మర్యాదను వారికి బోధించను గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలగజేసుకొనిరి. బబులోను వారు సుక్కోతేబోనేతు దేవతను, కూతావారు నెర్గలా దేవతను, హమాతు వారు అషీమా దేవతను, అవీయులు నిభజు దేవతను, తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మోలేకు, అనేమెలేకు అను సెపర్వాయిము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యుల్లో కొందరిని యాజకులుగా చేసుకొనగా వారు జనుల పక్షమును ఉన్నత స్థలములలో కట్టబడిన
మందిరములు యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహా అధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవల్లని ఇశ్రాయేలని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములనియు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారి ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వెనుక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటివారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవానికి వందనాలు. యెహోవా రాసఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడవు నాయన, సృష్టికర్తవు, ఆది అంతమునైన దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడవు, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఇగో తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టుకొని భాగ్యమైనప్పటికీ అయ్యా రిక్తునిగానైనా ఇగో భూమి మీదకి వచ్చి నాయన మా సమాధానార్థమైన శిక్ష, మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా నాయన మా కొరకు బలి అయిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యను చిందించిన రక్తమును బట్టి నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యే ఉదయ కాలమున నీ అమూల్యమైన రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం. నిష్కలంకమైన నిర్దోషమైన ఈ రక్తాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యే ఉదయకాలమున ప్రభా మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి తండ్రి. నిందారహితులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన, పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని ఇంకనూ బలపరచండి, అయ్యా మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. అయ్యా బలపరిచే దేవుడవునైనా, బుద్ధి జ్ఞాన వివేకములు అనుగ్రహించే దేవుడవు, ఆలోచన అనుగ్రహించే దేవుడవు, తెలివిని అనుగ్రహించే దేవుడవు తండ్రి. అయ్యా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించమని, అయ్యా నాయన ఆత్మానుసారులుగా జీవింపచేయమని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల వర్ధిల్ల కృపను మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. అయ్యా నాయన మీరు ఇచ్చిన కట్టడల ఆజ్ఞలు గైకొనే కృపను మాకు దయచేయండి. అయ్యా నీ వాగ్దానాలు సొంతం చేసుకునే కృపను దయచేయండి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన ఉదయకాలంలో మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యో నీ కృపాసన వద్దకు వచ్చి అయ్యా నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. మాపై, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. అయ్యా మా బంధువులపై, మా స్నేహితులపై, మా ఇరుగు పొరుగుపై నీ కృప కలుగును గాక. అయ్యా మా కుటుంబాల్లో బలహీనంగా ఉన్న వారిపై నీ కృప కలుగును గాక. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలము పొందుకుండటానికి మీరు కృపను అనుగ్రహించండి ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు. మా కుటుంబాల్లో రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని రక్షించిన దేవుడవు తండ్రి నీకు వందనాలు. జైలర్ కుటుంబాన్ని రక్షించావు, కొన్నేళ్ళు కుటుంబాన్ని రక్షించావు, జక్కయ్య కుటుంబాన్ని రక్షించావయ్యా. అయ్యా మా కుటుంబాలను కూడా అట్టి రీతిలో రక్షించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి క్రైస్తవులందరినీ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి, డినామినేషన్స్ భేదం తొలగించండి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి ప్రతి క్రైస్తవుని నడిపించి నీ సాక్షులుగా అయ్యా మీరు నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం, సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఏ రీతిలో నీ పరిచయంలో ముందుకు కొనసాగుతున్నప్పటికీ ప్రభువా వారిని బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి, నీ చిత్తం వారి ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అయ్యా వారి అవసరతలైన నీ మహిమేశ్వరంలో తీర్చి వారి కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాము. అయ్యా తండ్రి ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. వారికి గొప్ప రక్షణ దయచండి. ఇంకా సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టుకొనబడినట్లు నీ కృపను విస్తరింపచేయమని సువార్తికులు లేపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నీకే వందనాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి ప్రభా. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. అయ్యా తండ్రి నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని నాయన పాపం విడిచి చేసిన ప్రార్థనలకు జవాబు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా దేశానిపై ఏలుబడి చేసిన ఏలుబడి శక్తుల నుంచి విగ్రహార్థ శక్తి చీకటి శక్తులు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మా దేశానికి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా సాంఘిక పరంగా అన్ని రంగాల స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ఇప్పుడే మా దేశానికి విడుదల కలుగును గాక. దేశంలో కడవరి వర్షమే మీ దిగరండి, కడవరి విజీవాన్ని రగిలించండి. యెహోవా లేచునుగా కానీ శత్రువులు యేసు నామంలో లయపరచబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ రిధానమశంద్రి హాందారాల అయ్యా నీకు వందనాలు వందనాలు గొప్ప దేవుడా. మా దేశ ప్రధాని కానీ ప్రెసిడెంట్ కానీ చీఫ్ మినిస్టర్స్ గవర్నర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వారి కింద పనిచేసిన అధికారులు డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుని చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకుంటూ ప్రభా. అయ్యా మా దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సులు నాయన పనిచేసిన ప్రతి బిడ్డ చుట్టూ మీ రక్త కంచి వేయమని వేడుకుంటూ అయ్యా ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యా యేసుక్రీస్తురాముని చిన్ని ప్రార్థన మనవి అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇలా ప్రార్థన చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.